నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వాడే దారాలు ఏ కంపెనీ థ్రెడ్స్ వాడతాను అనేది చెప్తా అండి. జెర్రీ థ్రెడ్స్ అండ్ ఈ నార్మల్ థ్రెడ్స్, విస్కోస్, సెమీ విస్కోస్ థ్రెడ్స్ ఉంటాయి కదా, వాటి గురించి చెప్తాను. ఒక సిస్టర్ అడిగారు, నాకు థ్రెడ్స్కి నెంబర్స్ అడుగుతున్నారు, షాప్కి వెళ్ళి థ్రెడ్ కావాలంటే నెంబర్ చెప్పండి, థ్రెడ్ నెంబరు అని అడుగుతున్నారు. ఆ నెంబర్స్ ఎలా చెప్పాలి వాళ్ళకు ఒకసారి చెప్పండి సిస్టర్ అని కామెంట్ చేశారు. సో అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నా అండి. ఇదేంటంటే నెంబర్స్ ఎలా అంటే ఒక్కొక్క బ్రాండ్కు ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. కలర్స్ సేమ్ అయినప్పటికీ బ్రాండ్ని బట్టి నెంబర్ అనేది మారుతుంది అన్నమాట. ఎవరి బ్రాండ్కి వాళ్ళు సపరేట్గా బ్యాచ్ నెంబర్, కలర్ నెంబర్ అనేది ఉంటుంది. అందుకోసమని ఈ కరెక్ట్గా నెంబర్స్ చెప్పాలంటే ఆ నెంబర్ గల కలర్ ఒక బ్రాండ్ది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ రెండు చూడండి, ఇది సేమ్ రెడ్ కలరే, కొంచెం షేడ్ డిఫరెన్స్ ఉంది, కొద్ది తేడాతో ఉన్నాయి. అయినప్పటికీ బ్రాండ్ అనేది వేరే వేరే బ్రాండ్సే, కాకపోతే నెంబర్స్ సేమ్ కలర్స్ అయినప్పటికీ నెంబర్స్ మాత్రం వేరే వేరే ఉంది. ఇదేమో జీవీ థ్రెడ్, ఇదేమో నేను రెగ్యులర్గా మిషన్ తీసుకున్న దగ్గర నుంచి తెప్పించుకునే థ్రెడ్ అన్నమాట. ఇది ట్రిబుల్-ఆర్ సంబంధించిన థ్రెడ్. చూడండి, ఇక్కడ మీకు నెంబర్ కనిపిస్తుందా? దీనికి ఇక్కడ లోపల ఉంది నెంబర్ అనేది, కనిపించట్లేదు. ఇదేంటంటే ట్రిబుల్-ఆర్ M25 దీని నెంబరు. రెడ్ కలరే సేమ్, ఇది కూడా రెడ్ కలరే, కాకపోతే ఇది జీవీ థ్రెడ్ అనమాట. జీవీ పాలిస్టర్కి సంబంధించిన థ్రెడ్. ఇది చూడండి 792D దీనికి నెంబరు. రెండు సేమ్ కలర్స్ అయినప్పటికీ బ్రాండ్ నేమ్ వేరే కదా. ఇది జీవీ థ్రెడ్, ఇది ట్రిబుల్-ఆర్ థ్రెడ్, కాబట్టి నెంబర్స్ అనేవి మారుతాయి అన్నమాట. అలా ఇప్పుడు మనం ఒకే కలర్కి ఒకే నెంబర్ ఉండాలి అనేది ఏం లేదు. ఎందుకంటే మేమేంటంటే ఎప్పుడైనా ట్రిబుల్-ఆర్ థ్రెడ్సే తెప్పించుకుంటాము. కాకపోతే మధ్యలో అప్పుడప్పుడు 1-2 థ్రెడ్స్ మనకు చాలా అవసరం అయి ఉంటాయి అన్నమాట. అవసరమైనప్పుడు ఏంటంటే ఒక్క థ్రెడ్ 2 థ్రెడ్స్ కోసం మనం ఆర్డర్ పెట్టుకోలేము కదా. వాట్సాప్ కాల్ చేసి వీడియో కాల్లో ఆర్డర్ పెడితే వస్తాయి అన్నమాట థ్రెడ్స్. కాకపోతే ఒక థ్రెడ్ 2 థ్రెడ్స్కి మనం ఆర్డర్ పెట్టుకోలేము కాబట్టి మేము లోకల్లో ఈ థ్రెడ్స్ తెప్పించుకుంటున్నాం అనమాట. జీవీ థ్రెడ్స్ మేము నార్మల్గా మెటీరియల్ తెచ్చుకుంటాం కదా వర్క్ కోసము, స్టోన్స్ కానీ లేకపోతే బ్లౌజ్ పీసెస్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఆ షాప్లో అన్నీ దొరుకుతాయి అన్నమాట. థ్రెడ్స్, బాబిన్ కేసులు, లేదంటే బాబిన్ కోన్స్ అన్నీ దొరుకుతాయి ఆ షాప్లో. సో అక్కడే ఇవి కూడా మేము తీసుకుంటాం అన్నమాట, జీవీ థ్రెడ్స్. ఇవి బాగున్నాయి థ్రెడ్స్ కూడా, కాబట్టి ఇవి తీసుకుంటున్నాం అన్నట్టు. ఇప్పుడు ఇవి ఎక్కువ మొత్తంలో కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మిషన్ తీసుకున్న దగ్గర నుంచి ట్రిబుల్-ఆర్ ఆఫీస్ నుంచి మేము ఆర్డర్ పెట్టుకుంటాము. అలాగే జెర్రీ థ్రెడ్స్ కంపల్సరీ, జెర్రీ థ్రెడ్స్ అయితే లోకల్లో అసలే తీసుకోమండి. ఇవి కూడా కంపల్సరీ. ఇవైతే ఎక్కువ అవసరం, ఎక్కువ కాస్ట్ కూడా వీటికంటే ఇవి ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఒకేసారి 2-3 ఒక షేడ్కి 2-3 తెప్పించుకున్నా ఇవి అయిపోతాయి కాబట్టి, ఎందుకంటే ప్రతి వర్క్కి జెర్రీ అనేది కంపల్సరీ వాడతాం కాబట్టి ఇవి ఎక్కువగానే వాడతాయి కాబట్టి ఇవి తెప్పించుకుంటాం అన్నమాట. ఇది చూడండి, జెర్రీలో అయితే ఇది గోల్డ్ షేడ్, కొంచెం లైట్ షేడ్ అన్నమాట. ఇది SBCH కనబడుతుందా చూడండి. ఇది బాగుంటుంది థ్రెడ్ కూడా, సన్నగా మంచిగా ఏంటంటే పోగులు అనేది పోకుండా బాగుంటుంది అన్నమాట. ఇది కూడా గోల్డే, కాకపోతే ఇది కొంచెం ఎల్లో షేడ్ ఉంటుంది అన్నమాట. 666 దీని నెంబరు. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇదేమో గోల్డ్లో ఎల్లో షేడ్ అనమాట, డార్క్ షేడ్. ఇది ఒక షేడ్, ఇది SBCH. చూడండి, ఇది నేను ఇట్లానే కవర్ చేసి ఉంచుతా అన్నమాట. ఇలా ఎప్పుడు ఇది ఇట్లా ప్యాక్ చేసి వస్తుంది, కవర్ చుట్టేసి. ఈ కవర్ మళ్ళీ థ్రెడ్ దీంతో వర్క్ అయిపోగానే మళ్ళీ కంపల్సరీ ఇలా ప్యాక్ చేసే ఉంచుతాయి. ఎందుకంటే డస్ట్ పడితే థ్రెడ్ అనేది మిషన్ నుంచి ఫ్రీగా మూవ్ అవ్వదు కాబట్టి మళ్ళీ మిషన్కి ప్రాబ్లం వస్తుంది. సో అందుకోసమని నేను ఇలా ప్యాక్ చేస్తాను అనమాట, ప్యాక్ చేసి ఉంచుతాను ఎప్పటికీ. ఇదేమో సిల్వర్ కలర్ అండి, సిల్వర్ జరీ. దీనికి ఏం నెంబర్ ఏం లేదు, ఇలా ఉంది సిల్వర్ అనేసి. వీళ్ళు ఏంటంటే మాకు వాట్సాప్ స్టేటస్ వస్తుంది అనమాట. స్టేటస్లో వాళ్ళు రోజు థ్రెడ్స్, వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ మొత్తం, ఇది కూడా ఇవి మొత్తం 3 ఆర్డర్ పెట్టుకున్నా నేను లాస్ట్ టైము. ఇవి 2, మళ్ళీ ఈ సిల్వర్ కోన్స్ 3. ఇవి ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకుంటాను.
ఒకేసారి ఇప్పుడు ఈ జరీస్ అవసరం పడ్డప్పుడే ఈ విస్కోస్లో ఈ నార్మల్ థ్రెడ్స్లో కూడా ఏమైనా థ్రెడ్స్ మన దగ్గర లేవా అనేవి ఉన్నవా లేవా అనేది చెక్ చేసుకొని మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటా అన్నమాట. ఇక అలా కాకుండా ఈ జరీ థ్రెడ్స్ ఉన్నాయి, ఓన్లీ ఇవే అయిపోయినాయి, ఇవే కావాలి అర్జెంటు అనుకుంటే నార్మల్గా లోకల్లో తెచ్చుకుంటాం అనమాట. జీవి థ్రెడ్స్ తెచ్చుకుంటాను. అలాగే రాయల్ థ్రెడ్స్ కూడా వాడతా, కానీ ఈ మధ్య రాయల్ థ్రెడ్స్ అనేవి దొరకట్లేవు, మాకు లోకల్లో ఎక్కువ దొరకట్లేవు, మనకు కావాల్సిన కలర్స్ అనేవి ఎక్కువగా లేవు అనమాట. సో అందుకోసమని జీవి థ్రెడ్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నా. ఇవి కూడా థ్రెడ్స్ బాగుంటున్నాయి, అందుకోసమని ఇవి వాడుతున్నా అనమాట. చూడండి ఇవన్నీ అవి, ఇది మాకు మిషన్తో ట్రిపుల్ ఆర్ థ్రెడ్ అనమాట. ఇవన్నీ ట్రిపుల్ ఆర్ థ్రెడ్స్. ఇంకా నెంబర్స్ అనేవి లోపల ఉంటాయి కాబట్టి కనబడవు సరిగా. ఇదండి థ్రెడ్స్కి అనేది ఒక సపరేట్గా ఒక కలర్కి ఒక నెంబర్ అనేది ఉంటుంది కంపల్సరీ. కాకపోతే ఏంటంటే బ్రాండ్ మారినప్పుడు ఆటోమేటిక్గా నెంబర్ కూడా మారుతుంది. నేను మీకు ఇంకోటి చూపిస్తా చూడండి. ఇది గోల్డే కదా, ఇది రాయల్ థ్రెడ్, ఇది గోల్డే, ఇది గోల్డే. చూడండి రెండు గోల్డే. ఇదేమో మాది ఏంటి ట్రిపుల్ ఆర్ థ్రెడ్, ఇదేమో రాయల్ థ్రెడ్. దీని నెంబర్ చూడండి 725, దీనిది 1149 నెంబరు. రెండు గోల్డ్ కాంబినేషనే, గోల్డ్ కలరే, కాకపోతే బ్రాండ్ నేమ్ వేరే కాబట్టి ఇది వేరే నెంబర్ ఉందన్నమాట. మళ్ళీ ఇందులో కూడా విస్కోస్ థ్రెడ్స్కి ఒక నెంబరు, సేమ్ కలరు సేమ్ షేడు అయినప్పటికీ విస్కోస్కి ఒక నెంబర్ ఉంటుంది, సెమీ విస్కోస్కి ఒక నెంబర్ ఉంటుంది అన్నమాట. అట్లా ఉంటుంది కలర్స్ది. అందుకోసమనే మీకు షాప్ వాళ్ళు నెంబర్ అడిగినప్పుడు మనకు నెంబర్ చెప్పడానికి లేదు. నేనైతే షాప్కి వెళ్తే మాత్రం వెళ్ళి వాళ్ళని అడుగుతా, నాకు థ్రెడ్స్ కావాలి, నేనే చూసుకుంటా, ఈ కలర్స్తో కలర్స్ నెంబర్ అయితే చెప్పడానికి ఉండదు కాబట్టి వాళ్ళ దగ్గర కలర్ చార్ట్ అనేది ఉంటుంది. కాకపోతే అందులో చార్ట్లో చూసి ఆ నెంబర్ థ్రెడ్ నాకు కొంచెం అర్జెంట్ అయినప్పుడు వాళ్ళనే చార్ట్లో చూసి ఈ నెంబర్ థ్రెడ్ కావాలి నాకంటే వాళ్ళే చూసిస్తారు. లేదు కొంచెం ఫ్రీగానే ఉన్నా నిదానంగా వెతుక్కుంటా అని అనుకుంటే నేనే అక్కడే కూర్చొని ఇలా బాక్సులలో ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, ఒక్కొక్క బాక్స్ తీసి నాకు పర్టికులర్గా ఒక కలర్ అనే కాకుండా నా దగ్గర లేవు, ఈ కలర్ లేదు, ఈ కలర్ కావాలి అని ఇప్పుడు ఒకవేళ అవసరం వస్తుందేమో, నా దగ్గర ఈ కలర్ అసలే లేదు అనుకున్న కలర్ మాత్రం కంపల్సరీ తెచ్చుకుంటా ఎప్పుడంటే అప్పుడు. ఎందుకంటే మనకు ఒక్కోసారి అర్జెంట్ వర్క్ ఉంటుంది, షాప్కి వెళ్ళి థ్రెడ్స్ తెచ్చుకునేంత టైం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుందేమో. ఉంటే కలర్ ఒకటి తెచ్చి పెట్టుకుంటే, లేని కలర్ తెచ్చి పెట్టుకుంటే ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కదా. సో అందుకోసమనే నేను ఎప్పుడు వెళ్ళినా కానీ నేను తెచ్చి పెట్టుకుంటా అనమాట. కంపల్సరీ వెళ్ళినప్పుడు అదొకటి నా దగ్గర లేని కలర్స్. ఇది చూడండి రెండు డార్క్ గ్రీనే, కాకపోతే కొంచెం లైట్ షేడ్, కొంచెం ఇదేమో కొంచెం లైట్ కలర్లో ఉంది, ఇదేమో కొంచెం డార్క్ ఉంది. చూడండి నెంబర్ మారింది. ఇది 851, ఇది 852. అట్లా సేమ్, రెండు సేమ్ బ్రాండే, కాకపోతే కొంచెం షేడ్ డిఫరెన్స్ ఉంది. నడుస్తుంది ఇది కూడా, ఇది దీని బదులు ఇది, దీని బదులు ఇది వాడచ్చు. కాకపోతే ఉంటే రెండు కలర్స్ ఉంటే ఎగ్జాక్ట్గా వాడుకోవచ్చు అన్నమాట. అట్లా ఎప్పుడు లేదు ఈ కలర్ నా దగ్గర లేదు అనిపించిన కలర్ ఏదైనా ఉంటే కంపల్సరీ నేను తెచ్చి పెట్టుకుంటా. ఇప్పుడు అవసరం ఉందా లేదా అనేది అవసరం లేదు, కంపల్సరీ థ్రెడ్ ఉంటే ఎప్పటికైనా పనికి వస్తుంది కదా అని చెప్పేసి నేను తెచ్చి పెట్టుకుంటా. కానీ మళ్ళీ అయిపోగానే నేను జాగ్రత్తగా ప్యాక్ చేసి పెట్టుకుంటాను. అంతే అండి. ఎప్పుడైనా మనం షాప్కి వెళ్ళినప్పుడు లోకల్లో తీసుకుంటున్నప్పుడు ఆ థ్రెడ్ బాగుంది అనుకుంటే కలర్ మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం ఉందా లేదా అనేది కాకుండా మనకు ఫ్యూచర్ అవసరం ఉంటుండొచ్చు, ఒకేసారి తెచ్చి పెట్టుకుంటే అప్పటికప్పుడు షాప్కి వెళ్ళలేకుండా పరిస్థితి కూడా ఉండొచ్చు అంటే సీజన్లో. అలాంటప్పుడు మన దగ్గర ఈ కలర్ లేదు అనుకున్న కలర్ని తెచ్చి పెట్టుకుంటే ఎప్పుడో ఒకప్పటికి అది ఉపయోగపడుతుంది. ఏమి ఎక్స్పైరీ అయిపోయేది కానీ ఖరాబ్ అయ్యేది అయితే కాదు కదా. అందుకోసమనే నేనైతే ఇట్లనే తెచ్చి పెట్టుకుంటా అండి. ఓకే, ఇదండి వీడియో. మీకు వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.